సో జెన్యున్ రిలేషన్, హానెస్ట్ అండ్ రియల్ రిలేషన్షిప్స్. ఓకే. సో దేవుడు కొన్ని మనకు నేర్పిస్తున్నాడు. జెన్యున్స్ రిలేషన్స్ గురించి, ఆనెస్ట్ రిలేషన్స్ గురించి నేర్పిస్తున్నాడు. సో ఉంటాయి, మనిషి అన్నాక ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పొరపాట్లు చేస్తాం. దాని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడమే జీవితంలో. మనం పడిపోతుంటా అంటాం, యేసయ్య లేపుతుంటా అంటాడు. మనం పడిపోయిన ప్రతిసారి యేసయ్య లేపుతుంటా అంటాడు. కాబట్టి పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన లోపల ఉంది. సో రిలేషన్స్, దేవుడిచ్చిన ఏ రిలేషన్ అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం అందరం కూడా వాటిని జెన్యున్ గా ఉందాము. రిలేషన్స్ లో జెన్యున్ గా ఉందాం. భర్త భార్య ఖర్చు చేయడం, భార్య భర్తను ఖర్చు చేయడం, తల్లిదండ్రులు పిల్లల్ని ఖర్చు చేయడం, పిల్లలు తల్లిదండ్రుల్ని ఖర్చు చేయడం, అన్న తమ్ముడిని, అక్క చెల్లెల్ని ఇలా ఒకరికొకరు శపించుకోవడం వల్ల ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించాడు. కయ్యూన్ ఎగ్జాంపుల్ ఒకటి, యాకోబ్ ఎగ్జాంపుల్ ఒకటి, రాహేలు లేయా ఎగ్జాంపుల్ ఒకటి, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు చూపించాడు. సో చూద్దాము ఈ రోజు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు. సో నిన్న కొన్ని మెసేజెస్ మిస్ అయ్యాయి. సో మళ్ళీ ఐ విల్ ప్రీచ్ యూ టుడే. 1 పేతురు 3:6 ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. సో నిన్న చెప్పిన సందర్భం ఏంటిదంటే, భార్య భర్తల మధ్య ఏక మనస్సు, ఏక ఉద్దేశం, ఏక ఆలోచన ఉండాలి. ఇద్దరు కూడా కొట్టుకోవద్దు, ఇద్దరు కూడా తిట్టుకోవద్దు. ఏదో మనసులో ఒక మాట అంటే అనుకోవాలి, కానీ మళ్ళీ తర్వాత కలిసి ప్యాచప్ అయిపోవాలి. సో ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోవద్దు. సో అందుకే శారా 90 ఏళ్ళు వచ్చిన, అబ్రహాము 100 ఏళ్ళు వచ్చిన ఏమైంది? శారా అబ్రహాంకి లోబడి ఉంది. సో యజమానుడని పిలుచుచు, యజమానుడని పిలిచేది. సో అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమును బెదరక ఉన్నడలా ఆమెకు పిల్లలగుదురు. సో చూసారా అండి, మనకు ఆశీర్వాదం రావాలంటే మనము ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే ఆశీర్వాదాలు వస్తాయండి. ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే మాత్రం ఆశీర్వాదాలు రానే రావు. సో ఆ ఇద్దరు డిస్టర్బెన్సెస్ వల్ల పిల్లలు ఖరాబ్ అవుతుంటా అంటారు. సో పిల్లలు మళ్ళీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చెడిపోవడం జరుగుతుంటా ఉంటది. సో భార్య భర్తల మధ్య ఏక మనసు, ఏక ఆలోచన ఉండాలి, ఏక ఉద్దేశం ఉండాలి. అది ఆశీర్వాదానికి దారి తీస్తది. సో అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలి అయి ఉన్నారని ఎరిగి. చూస్తారు కదా, భార్య భర్తల మధ్య ఎప్పుడైనా జెన్యున్ రిలేషన్ ఉండాలి. ఒకరికొకరు హానర్ చేసుకోవాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా జెన్యున్ రిలేషన్స్ ఉండాలి. హానెస్ట్ రిలేషన్షిప్ ఉండాలి. భార్య భర్తల మధ్య ఎప్పుడు మూడో వ్యక్తి రాకుండా చూసుకోవాలి. భార్య భర్తల మధ్య 4 గోడల మధ్యనే ఎన్ని సమస్యలున్నా 4 గోడల మధ్యనే పరిష్కరించుకోవాలి. అంతేగాని ఫోన్లు పెట్టుకొని ఎవరికి పడితే వాళ్ళకు చెప్పొద్దు. అందుకే నీ భర్త గురించి, ఎవరి దగ్గర నెగిటివ్ గా మాట్లాడకు. అది నువ్వు నీ ఆశీర్వాదాన్ని ఆపివేసుకుంటున్నావు. ఆనాడు దావీదు నాట్యం ఆడతాడండి. దావీదు నాట్యం ఆడితే వాళ్ళ భార్య ఆయన నువ్వెందుకు ఇలా నాట్యం ఆడావని తిరగబడి మాట్లాడుతుంది. సో నీకు జ్ఞానము లేదా, బుద్ధి లేదా, నువ్వెందుకు అలా నాట్యం ఆడావు అన్నందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఆమె గర్భఫలాన్ని మూసివేస్తాడు, గర్భాన్ని మూసివేస్తాడు. సో అలా ఉంటుందండి. అందుకే సో పురుషులారా, జీవంలో కృపావరంలో మీ భార్యలు మీతో పాలి అయి ఉన్నారని ఎరిగి. సో వైఫ్ అండ్ హస్బెండ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకే ఏక శరీరము కాబట్టి నువ్వు నీ భార్యను రెస్పెక్ట్ చేస్తే నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకున్నట్టే, నీ భర్తను డిస్రెస్పెక్ట్ చేస్తే నిన్ను నువ్వు డిస్రెస్పెక్ట్ చేసుకున్నట్టే. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. సో నీ భార్యతో సమాధాన పడు, నీ భర్తతో సమాధాన పడు. సో జ్ఞానముతో కాపురము చేయడి అని చెప్తున్నాడు. సో ఇద్దరు భార్య భర్తలు బాగుంటే చూడని వాళ్ళు చాలా ఉంటారండి. మధ్యలో పుల్లలు వేసి, మధ్యలో ఎన్నో ఎన్నో రకాలుగా హింసలు పెడతారు. అంటే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడి విడతీయడానికి చాలా మంది ఉంటారు. భార్య భర్తల మధ్యలోకి ఎప్పుడు కూడా మనం వెళ్ళొద్దు. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు ఎప్పుడు కూడా విడతీయద్దు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఏ సమస్య ఉన్నా 4 గోడల మధ్యనే చక్కబెట్టుకోవాలి. అది ఎక్కువగా ప్రొలాంగ్ చేసుకోవద్దు. ఒకరొకరిని హానర్ చేసుకోవాలి, ఒకరంటే ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. భార్యను ఎప్పుడు కూడా బానిసలాగా చూడొద్దు, భార్యను ఎప్పుడు కూడా తక్కువగా చూడొద్దు, భర్తను ఎప్పుడు కూడా బానిసలాగా చూడొద్దు. సో భర్తను రెస్పెక్ట్ ఇవ్వాలి, భార్యను రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా ఈచ్ అదర్ రెస్పెక్ట్ ఇస్తే దేవుడు ఆ కుటుంబాన్ని ఘనంగా ఆశీర్వదిస్తాడండి. ఎంతమంది ఉన్నారండి భార్య భర్తలు సుఖంగా లేక ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. భార్య భర్తలు సుఖంగా ఉంటేనే, కలిసిమెలిసి ఉంటేనే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు.
తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖం లేందు ఒకరు పాలు పడి. సో చూసారండి, అందరూ ఏక మనస్సులు కావాలి. భార్య భర్త ఫస్ట్ భర్త కూడా ఎలా ఉండాలి? తాగుబోతై ఉండకూడదు. భర్త ఎలా ఉండాలి? బాధ్యతగా ఉండాలి. భర్త ఎలా ఉండాలి? కుటుంబాన్ని పెంచి పోషించే విధంగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి భర్త. సో అలా బాధ్యత గల భర్త దొరికితే ఆ భార్యకు చాలా సంతోషం ఉంటుంది. సో బాధ్యత ఉండాలి భర్త అంటే. సో ఎందుకంటే ఆ కుటుంబాన్ని, భార్యను పిల్లల్ని పెంచి పోషించే శక్తి సామర్థ్యం దేవుడు భర్తకి ఇచ్చేశాడు. కన్న లాంటి భర్తలు ఏమవుతున్నారు ఇప్పుడు? భార్యను వదిలేసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కన్న పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళతో తిరుగుతున్నారు. సో అది దేవుడు తప్పకుండా వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఎలా ఉండాలి? ఏక మనస్కులై ఉండాలి. ఒకరి సుఖ దుఃఖం లేదు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులు వినయ మనస్కులై ఉండుడి అని అంటున్నాడు. సో ఏక మనస్సు ఉండాలి. భార్య భర్తలు కావచ్చు, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఒక ఏక మనస్సే ఉండాలి. ఒకటండి, పెళ్లికి ముందు ఎంత అన్నదమ్ములైనా ఎంత అక్క చెల్లెలైనా కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటారు. పెళ్ళైన తర్వాత చుట్టాలు అంటారు వాళ్ళందరినీ కూడా. సో ఒకసారి నీకు మ్యారేజ్ అయిపోయిందా, నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకో, నీ పిల్లల్ని నువ్వు చూసుకో, నీ భార్యను నీ భర్తను నువ్వు చూసుకో. నీకు ఒక కుటుంబం వచ్చింది, ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకో. సో నీకు నీ భార్యను చూసుకోవడం, నీ భర్తను చూసుకోవడం నీ బాధ్యత, నీ పిల్లల్ని చూసుకోవడం నీ బాధ్యత, పెంచి పోషించడం బాధ్యత. భార్య పిల్లలు అందరి మధ్య ఏమై ఉండాలి? ఏక మనస్కై ఉండాలి. అందుకే చాలా రిలేషన్స్ బ్రేక్ కావడానికి కారణం ఏక మనస్సు లేకపోవడం. కాబట్టి భర్త ఎలా చెప్తే భార్య వినాలి, భార్య ఎలా చెప్తే పిల్లలు అలా వినాలి. అప్పుడు ఆ కుటుంబంలో మంచి ఎన్విరాన్మెంట్ ఉంటది, హెల్దీ ఎన్విరాన్మెంట్, హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉంటది. అలాంటి ఎన్విరాన్మెంట్ లో దేవుడు బ్లెస్ చేస్తాడు. ఒకటండి, భార్య భర్తలు ఇద్దరు గట్టిగా పిల్లల ముందు ఖర్చుకోవద్దు, పిల్లల ముందు తిట్టద్దు. ఎందుకంటే ఆ గట్టిగా అరచబడము అది అపవాది క్రియ. సో శాంతితో సమాధానంతో ఉండడం దేవి క్రియ. ఓకే, తప్పు చేస్తే మందలించుకొని భార్యను భర్తను, అంతేకాని పిల్లల ముందు మాత్రము ఎక్కువగా డిస్టర్బెన్సెస్ గా మాట్లాడకూడదు. అందుకే ఏక మనస్సే ఉన్నప్పుడు, ఇవన్నీ ఏక మనస్సు లేకపోవడం వల్లనే, భిన్న అభిప్రాయ భేదాల వల్లనే ఇన్ని గొడవలు, ఇన్ని కొట్లాటలు జరుగుతున్నాయి. కాబట్టి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సెట్ అవుతాయి. అండ్ ఆప్యాయంగా మాట్లాడుకోండి. అంతేగాని నీ భర్త మీదకి గయ్యాలితనం లాగా మాట్లాడకు, గయ్యాలితనం లాగా ఎగరకు. సాత్వికంతో ఉండాలి. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆడవాళ్లకు జడలు అల్లుకోవడం, వస్త్రాలు వేసుకోవడం అలంకారంగా ఉండకుండా సాత్వికంగా ఉండడము, హంబుల్ గా ఉండడము అలంకారంగా మార్చుకో అని అంటుంది. సో హంబుల్ గా, కైండ్నెస్ గా, ఓపికతో, సహనంతో పిల్లలు ఇల్లు కట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. అందుకే ఇల్లును చూసి ఇల్లాల్ని చూడమంటారు అని ఒక సామెత ఉంది. సో కుటుంబాన్ని చక్కదిద్దుకునే బాధ్యత, పిల్లల్ని చక్కదిద్దుకునే బాధ్యత దేవుడు భార్య భర్తకి ఇచ్చేశాడు. అలాంటి భార్య భర్తలే పిల్లలు ఉన్నా కూడా వదిలేసి అక్రమ సంబంధాలకు తిరుగుతున్నారు. సో అది మహాపాపము అది. సో వినయ మనస్కులై ఉండమంటున్నాడు, అంబుల్ నేచర్ తో ఉండమంటున్నాడు. సో అర్థమవుతుందండి. నెవర్ చీట్ యువర్ హస్బెండ్. ఓకేనండి, చాలా పాపము. నెవర్ చీట్ యువర్ వైఫ్, చాలా పాపము. ఆ వైఫ్ ని, ఆ హస్బెండ్ ని చీట్ చేయొద్దు ఎప్పుడు కూడా. పిల్లల్ని చీట్ చేయొద్దు, తల్లిదండ్రుల్ని చీట్ చేయొద్దు, అన్నదమ్ముల్ని చీట్ చేయొద్దు, అక్క చెల్లెల్ని చీట్ చేయొద్దు, సో స్నేహితుల్ని చీట్ చేయొద్దు. సో రిలేషన్ చేస్తే చేయండి, చేయడం ఇష్టం లేకపోతే ఆపివేయండి, కానీ రిలేషన్ లో మాత్రం చీట్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, దేవుడు ఏమనుకోడు, కానీ చెడు చేయొద్దు. ఆ చెడు వల్ల మనం చెడుకొని తెచ్చుకుంటాము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకి ప్రతికీడు. సో మనందరినీ కూడా దేవుడు పిలిచింది ఎందుకు? ఆశీర్వాదానికి. ఇప్పుడు భార్య భర్తలు పెళ్లి చేసుకునేది ఎందుకంటే కలిసి కాపురం చేయడానిక, కలిసి కొట్టుకోవడానిక? కలిసి కాపురం చేయడానికి. భార్య భర్తలు కలిసిమెలిసి ఉంటే దేవుడు బహుగా ఫలించేలాగా చేశాడు. అబ్రహాము చూడండి, 90 ఏళ్ళు వచ్చినా కూడా నువ్వు ఇంకా పిల్లలు కనలేదు అని ఒక్కరోజు కూడా అబ్రహాము శారాన్ని అనలేదండి. నీకు 90 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు గుడ్రాలివి, నువ్వు పిల్లలు కనలేదు అని అనలేదు అబ్రహాం ఎప్పుడు కూడా. దేవుడి మీదనే ఆధారపడ్డాడు. అంతేగాని తన భార్యను ఎప్పుడు కూడా తిట్టలేదు అబ్రహాము. వెయిట్ చేశాడు. 100 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుడి మీదనే ఆధారపడ్డాడు. కానీ తన భార్యను ఒక్క రోజన్న, బైబిల్లో చూడండి, నీకు పిల్లలు లేరు, నువ్వు పిల్లల్ని కనలేరు, నువ్వు పనికి రావు అని అన్నాడా? అనలేదు. కానీ భార్యను గౌరవించాడు. శారా కూడా 100 సంవత్సరాలు వచ్చిన మై లార్డ్ అని పిలిచేదట అబ్రహాంని, నా యజమానుడు అని పిలిచేదట. చూసారా? అందుకే దేవుడు ఆ ఇద్దరిని ఘనంగా ఆశీర్వదించాడు. చూస్తాడండి దేవుడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడాలంటే ఏక మనస్సై ఉండాలి.
సో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వాదానికి పిలిచాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికే కానీ శపించడానికి పిలవలేదు కనుక కీడుకు ప్రతి కీడైనను భర్త మీద భార్య చెప్పడం, భార్య మీద భర్త చెప్పడం, పిల్లల మీద తల్లిదండ్రులు చెప్పడం, తండ్రి మీద పిల్లలు చెప్పడం, అక్క మీద చెల్లె చెప్పడం, చెల్లె మీద అక్క చెప్పడం, ఇవన్నీ మానుకోండి. కీడుకి ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళు ఆపుకుంటున్నట్టు. నువ్వు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నావు అంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఆపుకుంటున్నట్టు. ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడినా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీకు ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే ఒకరు తిట్లే మనకు ఆశీర్వాదాలు, ఒకరి యొక్క శాపాలే మనకు దీవెనలుగా మారుస్తాడు దేవుడు. అందుకే కీడుకి ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. నా గురించి వాళ్ళు విమర్శించారు అయితే నేను విమర్శిస్తాను, నా గురించి వాళ్ళు చెడుగా మాట్లాడారు నేను మళ్ళీ చెడుగా మాట్లాడతాను అని అనకుండా గాడ్ బ్లెస్ దెమ్ అనండి. నోటి నిండా నువ్వు ఎంతమందిని దీవిస్తే నువ్వు అంతగా దీవించబడతావు అండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంతమంది గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తావో నీకు అంతగా ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నువ్వు ఎంతమంది గురించి దూషిస్తావో విమర్శిస్తావో నీ బ్లెస్సింగ్స్ అంతగా ఆగిపోతుంటా ఉంటాయి. నువ్వు ఎంతమందిని ఆశీర్వదిస్తావో దీవిస్తావో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు, అంతగా దీవించబడతావు. అందుకే నీ శత్రువును కూడా దీవించేసాయి. నీ యొక్క శత్రువును కూడా నువ్వు చెడుగా మాట్లాడకుండా దీవించేసాయి. నీ మోసం చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, నీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు, నిన్ను విమర్శించిన వాళ్ళు, నిన్ను దూషించిన వాళ్ళు, నిన్ను వదిలేసిపోయిన వాళ్ళు, నిన్ను వద్దనుకున్న వాళ్ళను అందరినీ కూడా నువ్వేం చేయాలి? క్షమించేసాయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. సో ఇలా అండి దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే వీ హ్యావ్ టు గో త్రూ దీస్ మెనీ టెస్టెస్. ఇవన్నీ పరీక్షల గుండా వెళ్ళాలి. ఒకవేళ నీ అత్త మీద కోపం ఉందా వదిలేసాయి, నీ మామ మీద కోపం ఉందా వదిలేసాయి, నీ భార్య మీద కోపం ఉందా వదిలేసాయి, నీ తల్లి మీద నీ తండ్రి మీద కోపం ఉందా వదిలేసాయి. సో దేవుడే ఒక సమయం వచ్చినప్పుడు అందరినీ కలుపుతాడు. కానీ నువ్వు మాత్రం మనసులో ఎవరి మీద కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము పెట్టుకోకుండా దీర్ఘశాంతముతో, ఓపికతో, సహనంతో ఉండండి. ఎందుకంటే పరలోకానికి అన్యాయస్తులు వెళ్ళలేరండి, పరలోకానికి మూర్ఖులు వెళ్ళలేరు, పరలోకానికి మోసం చేసే వాళ్ళు వెళ్ళలేరు, పరలోకానికి కోపిష్ఠులు, గర్విష్ఠులు వెళ్ళలేరు. పరలోకానికి వెళ్ళేదంతా కూడా హంబుల్, యథార్థ హృదయం ఉన్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు. వాడు కీడు చేశాడు, మళ్ళా నువ్వు కీడు చేసావు అనుకో, కీడు చేసే వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళలేరు. ఒకడు అన్యాయం చేశాడు, నువ్వు అన్యాయం చేసావు అనుకో, అన్యాయం చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళలేరు. సో మోసం చేశాడు, నువ్వు మోసం చేసావు, నువ్వు మోసగాడివి అయిపోతావు. మోసం చేసే వాళ్ళు అన్యాయానికి వెళ్తారా? వెళ్ళలేరు. పరలోకానికి వెళ్తారా? వెళ్ళలేరు. అర్థమవుతుందా అండి? సో దేవుడు కూడా పరీక్షిస్తుంటా అంటాడు. నీ ఇంట్లోనే నీ భార్యను పెట్టి పరీక్షిస్తాడు, నీ భర్తను పెట్టి పరీక్షిస్తాడు, నీ పిల్లల్ని పెట్టి పరీక్షిస్తాడు, నీ తల్లిదండ్రుల్ని పెట్టి పరీక్షిస్తాడు. నీకు వ్యతిరేకంగా వాళ్ళను లేపి వాళ్ళతో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు, ప్రేమగా ఉంటున్నావా, కోపంతో ఉంటున్నావా అని పరీక్షిస్తాడు. నీ ముందర నీ శత్రువునే పెట్టి నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా పరీక్షిస్తాడు. చూసారండి, ఇలా పరీక్షిస్తాడు. ఆనాడు ఆదాముకి మధ్యలో చెట్టు పెట్టి ఆ పండును పెట్టి పరీక్షించాడు. తింటాడా తినడా, జయిస్తాడా జయించడా అని పరీక్ష పెట్టాడు. సో అలాగే దేవుడు కూడా మనందరినీ కూడా పరీక్ష పెడుతుంటా అంటాడు. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా అని పరీక్ష పెడుతుంటా అంటాడు. సో అందుకే దేవుడే కావాలని కొన్ని రిలేషన్స్ మనకు ఆపోజిట్ లో లేస్తుంటా ఉంటాయి. సో మన గురించి చెడుగా మాట్లాడారని నువ్వు మనసులో బాధ పెట్టుకోకు, అది నీకు ఆశీర్వాదమే. అది నీ గురించి ఒకరు నెగిటివ్ గా మాట్లాడారని నువ్వు దుఃఖపడకు, అది నీకు ఆశీర్వాదకరమే. అలా మాట్లాడితేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే నీ అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అంటున్నాడు దేవుడు. అందుకే నీకు రెట్టింపు బహుమానం రావాలంటే నీకు అవమానం జరగాల వద్దా? ఎస్, అవమానం జరిగితేనే నీకు రెట్టింపు బహుమానం వస్తుంది. అందుకే జాగ్రత్తగా గమనించండి వాక్యాన్ని. మనందరం కూడా ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాము గనక కీడుకి ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించేసేయండి. అందరినీ దీవించేసేయండి. నీ శత్రువును కూడా దీవించేసేయండి. నీకు నమ్మకం ద్రోహం చేసిన వాళ్ళను, నీకు వెన్నుపోటు పోడ్చిన వాళ్ళను, నీకు గుండెపోటు ఇచ్చిన వాళ్ళను, నిన్ను మోసం చేసిన వాళ్ళను కూడా క్షమించేసేయండి. అది వాళ్ళకే ప్రాబ్లం, నీకు ప్రాబ్లం కాదు. ఒకరు నిన్ను మోసం చేశారంటే అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, కానీ నీకేం కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను మోసపోకుండా ఆపివేస్తాడు. నువ్వు ఎంత మోసపోయావో అంతగా నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు తిరిగి మోసం చేసావు అనుకోండి, నీకు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. సో ఇవన్నీ పరీక్షలు మనకు. దేవుడు మన చుట్టూ ఇవంతా పెట్టేసి పరీక్షిస్తాడు, మనల్ని చాలా పరీక్షిస్తాడు. నాకు ఇలాంటి పరీక్షలు చాలా వస్తాయండి, చాలా వస్తాయి.
నా ముందటనే ఒకరిని పెట్టేసి ఆపోజిట్ లేపి పరీక్షలు. సో ఆఫీస్ లో కొంతమందిని, ఇంటి దగ్గర కొంతమందిని, ఆయన తల్లి నుంచి, తండ్రి నుంచి, అన్నద నుంచి, తమ్ముడు నుంచి, పిల్లల నుంచి, ఇంకా ఎన్నో రకాలుగా చుట్టుపక్కల నుంచి, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి ఎన్నో రకాలుగా శోధనలు, ఎన్నో రకాలుగా విమర్శలు, ఎన్నో రకాలుగా వస్తుంటాయి. దేవుడు ఒకటే అంటాడు, జయించు, ఈ జయించి పరలోకానికి రా అంటాడు. నువ్వు ఇవి జయించి సాత్వికంతో, దీర్ఘశాంతంతో, ఓపికతో, సహనంతో, ప్రేమతో జయించి నువ్వు పరలోకానికి రా అంటాడు. అర్థమవుతుందా అండి? సో అలాగే ఇప్పుడు ఆ రోజు ఆదాము కూడా పండు పెట్టేసి జయించమన్నాడా లేదా? జయించమన్నాడు, కానీ జయించలేకపోయారు. అలా ఉంటది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు చెడ్డ దానిని పలకకుండా. వద్దు, నీ అక్క గురించి స్ప్రెడ్ చేయకు, నీ తల్లి గురించి, నీ అన్నది గురించి, నీ తమ్ముడు గురించి స్ప్రెడ్ చేయకు. ఓకే, నీకు బాధ ఉంటే చెప్పుకో, ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉంటే చెప్పుకో, కానీ అన్వాంటెడ్ పీపుల్ ఎవరెవరో బయట వాళ్ళ దగ్గర నీ ఒక సొంత రక్త సంబంధుల గురించి చెడుగా మాట్లాడకు. నీ కన్న తల్లి గురించి, నీ తండ్రి గురించి, పిల్లల గురించి చెడుగా మాట్లాడు. ఇప్పుడు చాలా మంది ట్రెండ్ నడుస్తుంది, కన్న తల్లిదండ్రుల పిల్లల గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఓకే, నువ్వు కడుపు ఏంటిది, కన్న తీపి ఎలా ఉండాలి, కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. నీ పిల్లలు తప్పు చేసింది అనుకోండి, నీకు అనిపిస్తే నువ్వు కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కన్న తల్లిగా. అది నీ బాధ్యత, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. ఇప్పుడు మనందరము తప్పు చేస్తే ఏసయ్య మనల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవట్లేదా? ఇప్పుడు మనందరం తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే ఏసయ్య ఏమైనా దండిస్తున్నాడా, ఏమైనా శిక్షిస్తున్నాడా, క్షమించి వదిలేస్తున్నాడా లేదా? సో అలాగే ఉంటుంది ఇది కూడా. సో ఇది కష్టమే, చాలా కష్టమే అందరినీ ప్రేమించడము. అందరి గురించి, ఒక్కరి గురించి కూడా చెడుగా మాట్లాడకుండా మన నాలుక ఉండనే ఉండదండి. నిజంగా మన నాలుక అస్సలు ఆగనే ఆగదు. ఎవరో ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడానుకో, ఆ రోజు మనకు ఆ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ రోజు మనకు ఏదో తెలియని ఆనందం ఉంటుంది. ఒకవేళ మాట్లాడకపోతే లోపల 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 మదనపడిపోతుంటా అంటాం. అందుకే ఇవన్నీ జయించమంటున్నాడు దేవుడు. చెడ్డ దానిని పలకకుండా, నువ్వు చెడుగా ఎవరిని పలకకుండా, నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. సో ఇప్పుడు రిలేషన్స్ అన్ని ఎందుకు పాడవుతాయండి? నోటి మాట వల్లనే రిలేషన్స్ పాడవుతాయి, నాలిక వల్లనే రిలేషన్స్ పాడవుతాయి. ఆ చెడ్డ మాటలు పలకడం వల్ల, తిట్టుకోవడం వల్లనే రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి. గన్ను కంటే మోస్ట్ పవర్ఫుల్ మన టంగ్ అండి. సో గన్నన్న ఒకసారి గురి తప్పుతుంది, కానీ మన నోటి మాటలు గురి తప్పవు. జీవ మరణములు నాలికే వశనము. ఈ నాలికతోటి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి విడదీయచ్చు, ఆ ఇద్దరి మధ్య విడదీసిన వాళ్ళను కలపచ్చు ఈ నాలుకతోటి. సో అలా ఉంటుంది అన్నట్టు. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. సో కాచుకోవాలి. ఎప్పుడైనా మంచి రోజులు, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా చూసుకోవాలి. డోంట్ స్ప్రెడ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నెగిటివ్ గా ఎవరి గురించి స్ప్రెడ్ చేయకండి. సఫరింగ్ ఉందా, ప్రార్థించుకోండి, అయ్యా నాకు ఈ సఫరింగ్ నుంచి విడుదల కలిగించండి. నేను ఈ రోజు నుంచి ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, విమర్శనకు ప్రతి విమర్శన చేయకుండా, నా మనసులో నుంచి బాధను తీసివే ప్రభువా. ఈ శోధనను జయించే శక్తిని, ఈ పరీక్షలో నెగ్గగలిగే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుడు పరీక్షిస్తాడండి. మన చుట్టూ 10 మంది శత్రువులను పెట్టేసి ఆ 10 మందిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని పరీక్షిస్తుంటా అంటాడు. సో అందుకే ఇప్పుడు యేసయ్య కూడా అందరి చుట్టూ శత్రువులే కదా, మిత్రులు ఎవరైనా ఉన్నారని ఆయనను కొట్టారు, తిట్టారు, విమర్శించారు, దూషించారు. అయినా కూడా ఆయన చనిపోయే ముందు ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళను క్షమించేయండి అని అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. సో చూసారా, రిలేషన్స్ అన్ని బ్రేక్ అవ్వడానికి కారణం మన నోటి మాట. సో అందుకే హంబుల్ గా మాట్లాడడం నేర్చుకోండి. గట్టిగా అరవడం మానేసేయండి, గట్టిగా ఓర్రడం మానేసేయండి, గట్టిగా మాట్లాడడం మానేసేయండి. కూల్ గా, రిలాక్స్ గా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే నీ నోటి మాటలను బట్టే నువ్వు ఆశీర్వదించబడతావు. సో అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సో కీడు ఎవరికి చేయకండి. ఒకవేళ మేలు చేయకపోయినా మంచిదే, కానీ కీడు మాత్రం ఎవరికి చేయదు. నువ్వు ఒకరి గురించి మంచిగా మాట్లాడకపోయినా మంచిదే, కానీ చెడుగా మాట్లాడకు. ఒకరిని పొగడకపోయినా మంచిదే, కానీ విమర్శించకు. ఒకరు నీకు నువ్వు ఒకరికి న్యాయం చేయకపోయినా మంచిదే, కానీ అన్యాయం చేయకు. సమాధానం వెతికి దానిని వెంటాడవలను. నీకు ఒక దేవుడు ఒకటి ఇచ్చాడు, నీ కుటుంబాన్ని ఇచ్చాడు. ఉద్యోగం చేసుకో, నీ కుటుంబాన్ని పెంచి పోషించుకో. వాళ్ళ జోలికి వెళ్ళకు, వీళ్ళ జోలికి వెళ్ళకు. వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడకు, వీళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడకు. ఎవరో రాజకీయ నాయకుడు ఏదో తప్పు చేస్తే నీకెందుకు? ఎవరో సినిమా వాళ్ళు ఏదో తప్పు చేస్తే నీకెందుకు? ఎవరో ఇంటి ముందట ఇంటి పైన ప్రాబ్లం చేస్తే నీకెందుకు? సో నీ బతికేదో నువ్వు చూసుకో.
కీడు చేయకు, తొలి మేలు చేయవలను. చాలా మంది రెండో పర్సన్ లేనప్పుడు మూడో పర్సన్ లేనప్పుడు నాలుగో పర్సన్ గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. అలా మాట్లాడొద్దు. దానివల్ల మనం ఆశీర్వాదాన్ని కోల్పోతాము. సో ఇవన్నీ కూడా రిలేషన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, చూసారా అండి, ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయట? నీతిమంతుల మీద ఉంటాయట. సో నువ్వు నీతిగా ఉంటే ఆయన కన్నులు ఏముంటాయి. నువ్వే అవినీతిలో నడిచావనుకో, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. చూసారా అండి, నీ ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు? సో నీ దేవుడి యొక్క చెవులట నీతిమంతుల మీదనే ఉంటాయట, ఆయన కన్నులు కూడా నీతిమంతుల మీద ఉంటాయట. నీతిమంతుడు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడా అని ఆయన వేచి ఉన్నాడట. కానీ కీడు చేయవానికి దూరంగా ఉన్నది, విరోధంగా ఉన్నాడు. సో ప్రభు అట కీడు చేయవాడికి విరోధంగా ఉంటాడట, దూరం వెళ్ళిపోతాడట. ఇప్పుడు అర్థమవుతుందండి, ఒకరు నీకు అన్యాయం చేశారు, అయినా నువ్వు తిరిగి అన్యాయం చేయలేదు, అలాగే ఉన్నావు, అయితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఒకరు నీకు అన్యాయం చేశారని నువ్వు తిరిగి అన్యాయం చేసావు అనుకో, దేవుడు నీకు దూరస్తుడైపోతాడు, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, నీ ప్రార్థన దేవుడు వినలేడు. అందుకే క్షమించేసేయండి, అందరినీ క్షమించేసేయండి. ఎందుకంటే మన ఆశీర్వాదం, మనం ప్రభువుకి దూరం కావాలంటే ఒకటే, క్షమించినప్పుడే మనం ప్రభువుకి దగ్గర అవుతాము. మనం అందరినీ దూషించినప్పుడు, విమర్శించినప్పుడే ప్రభువుకి దగ్గర కాలేము. అందుకే ఇప్పుడు అర్థమవుతుందని ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు, అందుకే రావట్లేదు. అందుకే కీడు చేయకు, కీడు మాటలు మాట్లాడకు, ఒకరి గురించి స్ప్రెడ్ చేయకు, ఒకరి గురించి ఎక్కువగా తక్కువగా మాట్లాడకు. అవును అన్యాయం చేశారు, నీకు బాధేస్తుంది, సో నువ్వు ప్రార్థించుకొని ఈ బాధ తీసివే ప్రభు అను. కానీ 10 మందికి స్కూల్లో కానీ, లేకపోతే కాలేజీలో కానీ, లేకపోతే ఆఫీస్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తే నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఆపేసుకుంటావు. ఎందుకంటే దేవుడు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. ఎవరి ప్రార్థన వింటా అంటున్నాడు? నీతిమంతుల ప్రార్థన వింటా అంటున్నాడు. అర్థమవుతుందా అండి? చాలా మంది నేను చూశాను, చాలా మంది అత్తలు కొడలతో గొడవ పట్టి మళ్ళా లోపలికి వచ్చి కూర్చుంటారు, కోడళ్ళు అత్తతో గొడవ పడి మళ్ళా లోపలికి వచ్చి కూర్చొని హల్లెలూయా స్తోత్రం అంటారు, ప్రార్థన చేస్తారు, జవాబు రాదు. భార్య భర్తతో గొడవ వేసుకుంటది, వెళ్ళి చర్చికి వెళ్ళి మళ్ళా పూజ చేసి ప్రేయర్ చేసుకుని వస్తుంది, జవాబు రాదు. భర్త భార్యను కొడతాడు, తిడతాడు, మళ్ళీ సండే రోజు చర్చికి వెళ్ళేసి ప్రేయర్ చేసుకొని వస్తాడు, జవాబు రాదు. నువ్వు కీడు చేసి ప్రేయర్ చేసిన ప్రతిసారి నీకు జవాబు రానే రాదు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ లోపల కీడు ఉండదు, చెడు ఉండదు, అవినీతి ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, మోసం ఉండదు, అవినీతి ఉండదు, గర్వం ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు. ఇవన్నీ తీసేసుకుంటానే దేవుడు నీకు ప్రార్థనకు జవాబిస్తాడు. నాకు ఇలాంటి పరీక్షలు చాలా పెట్టాడండి. నేను కొత్తలో ప్రార్థిస్తుండగా చాలా మిరాకిల్స్ జరిగాయి, చాలా ఇన్స్టెంట్ గా మిరాకిల్స్ జరిగాయి. ఒక తర్వాత మిరాకిల్ జరగడం ఆపివేసినప్పుడు దేవుడు, ఏంది ప్రభు మిరాకిల్స్ జరగట్లేదు, ఎందుకు స్వస్థత, ప్రార్థనకు జవాబు జరగట్లేదు అన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇంకా నీ లోపల కొన్ని లోపాలు ఉన్నాయి, వాటన్నిటిని తీసేసుకో అన్నాడు. సో వాటన్నిటి గురించి ప్రార్థించడం జరిగింది. ఆ కోపాన్ని, ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని, అసూయను, గర్వాన్ని, వీటన్నిటికి పోవాలని కోపం జరిగేది ఏంటిది, ప్రేయర్ చేయడం జరిగింది, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండి చేయడం జరిగింది. అప్పుడు దేవుడు ఇంకా విరోధంగా 10 మందిని పెట్టాడు, చుట్టుపక్కన వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను, విమర్శించే వాళ్ళను పరీక్షించాడు. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అని దేవుడు ఒకటే చెప్పాడు, ఎలా హ్యాండిల్ చేయాలంటే మిక్కిలి మౌనంగా ఉండు అన్నాడు. సో అలాగే అండి, ఇప్పుడు నేను ఎప్పుడైనా కూడా ఒకరు నన్ను విమర్శించారని తెలిసిన మౌనంగా ఉంటాను, ఒకరు దూషించారని తెలిసిన మౌనంగా ఉంటాను, ఒకరు చెడుగా మాట్లాడారని తెలిసినా కూడా మౌనంగా ఉంటాను. సో ఇలా హ్యాండిల్ చేయమన్నాడు దేవుడు. సో అప్పటి నుంచి ఇంకా 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 పరీక్షలు ఎక్కువయ్యాయి. ఇలాంటి విషయాలలో 10 మంది కాదు 20 మంది అయ్యారు విమర్శించే వాళ్ళు, 20 మంది కాదు 40 మంది అయ్యారు విమర్శించే వాళ్ళు, అయినా కూడా మౌనంగా ఉండమన్నాడు. దాని తర్వాత జయించిన తర్వాత దేవుడు ఇగో ఇలా ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్స్ ని ఓపెన్ చేయడం, ప్రార్థిస్తుండగానే ఇన్స్టెంట్ గా హీల్ కావడం, డెలివరెన్స్ కావడం జరిగింది. ఇప్పుడు నేను మీ అందరికీ ప్రార్థిస్తున్నా అండి, నేను ద్వేషం పెట్టుకొని ప్రార్థించాను అనుకోండి, నా ప్రార్థనకు జవాబు రాదు. నేను ఎవరి మీద కోపం పెట్టుకొని, ఎవరి మీద పగ పెట్టుకొని ప్రార్థించాను అనుకోండి, అది రాదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వనంటాడు. నేను ఒకరికి అన్యాయం చేసి, ఒకరికి మోసం చేసి మీ గురించి ప్రార్థన చేశాను అనుకోండి, నాకు జవాబు ఇవ్వడు దేవుడు, నాకు నా జీవితంలో కూడా నా విషయంలో జవాబు ఇవ్వడు. అందుకే నీ ప్రార్థన దేవుడు నిన్ను వినాలంటే నీలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, నీలో ఆ యొక్క గర్వం ఉండకుండా యథార్థ హృదయం ఉండాలి. అందుకే కీడు చేయ వాళ్ళకు ఆయన ఏమవుతున్నాడంట, విరోధంగా ఉంటున్నాడంట. కీడు చేయొద్దండి. నువ్వు మేలు చేయకపోయినా దేవుడు పట్టించుకోడు, కానీ కీడు మాత్రం చేస్తే మాత్రం నీకు దూరస్తుడు అవుతాడు, విరోధంగా ఉంటాడు.
కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందా? నీకెందుకు జవాబు రావట్లేదు? నువ్వు నీ అక్క గురించి చెడుగా మాట్లాడుతున్నావు. నీ చెల్లె గురించి చెడుగా మాట్లాడుతున్నావు. నీ తల్లి గురించి, నీ పిల్లల గురించి, నీ అత్త గురించి, నీ కోడలు గురించి. చాలా మంది అత్తలు కోడల గురించి చెడుగా మాట్లాడతారు. చాలా మంది కోడలు అత్తల గురించి చెడుగా అవును ఉంటది. ఇద్దరి మధ్య రిలేషన్ గ్యాప్ ఉంటది. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ గ్యాప్ ఉంటది. కానీ ఇంట్లో అత్త, కోడలు ఎప్పుడు కూడా ఏక మనస్సుగా ఉండాలి. ఎందుకంటే అండి, చాలా మంది అత్తలకు గర్వం ఉంటది. ఇందులో ఎవరైనా అత్తలు ఉంటే గర్వం ఉండకండి. ఎందుకంటే మీ తర్వాత మీ వంశాన్ని మోసేది మీ కోడళ్ళు. అలాంటి కోడల్ని జాగ్రత్త. మీ కూతురు కూడా మీ వంశాన్ని మోయదు. మీ కూతురు కూడా మీ వంశాన్ని మోయదు. మీ కోడలు వంశాన్ని మోస్తది. పరాయింటి నుంచి వచ్చిన ఏ ఆడపిల్లనైనా కూడా నీ సొంత కన్న బిడ్డలాగా చూడాలి. అలా చూడట్లేదు. సో అలాగే కోడళ్ళు కూడా సొంత తల్లి, తల్లి తర్వాత తల్లి, ఇక తల్లి తర్వాత తల్లి లాంటిది అత్త. ఆ అత్తను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని అత్త మీద విమర్శలు చేయొద్దు. ఆ కోడల్ని కూడా విమర్శలు చేయొద్దు. కూర్చోబెట్టు. నీ కూతుర్ని నీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావు. నీ కోడల్ని కూడా కూర్చోబెట్టుకో. తప్పే ఉన్నది. కోడలు కింద కూర్చోవాలని ఎందుకు ఆ పక్షపాతము? అలాంటి ఉండొద్దు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఆ కోడల్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా! ఆ అత్తనిచ్చింది ఎవరు? దేవుడే కదా! సో అందుకే అత్త కోడల మధ్య రిలేషన్స్ బాగుండాలి. అలాగే తోడి కోడళ్ళ మధ్య రిలేషన్స్ బాగుండాలి. తోడి కోడలైతే ఇంకా ఘోరంగా ఉంటది. నేను గొప్ప, మా నాన్న గొప్ప, నువ్వు కాదు, నేను ఎక్కువ కట్నం తీసుకొచ్చిన, నేను ఎక్కువ బంగారం తీసుకొచ్చిన, ఈ ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ రిలేషన్ సరిగా లేదు. భూలోకంలో చూస్తే తల్లిదండ్రుల రిలేషన్ బాలేదు, భార్య భర్తల రిలేషన్ బాలేదు, ఈ అత్త కోడళ్ళ రిలేషన్ బాలేదు. సో ఏ రిలేషన్ బాలేదు. సో అందుకే ఎవరు కూడా ఆశీర్వదించకుండా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అందుకే సంవత్సరాలు ప్రార్థనలు జరుగుతున్నాయి కానీ జవాబు రావట్లేదు. సంవత్సరాలు ప్రార్థనలు అవుతున్నాయి కానీ జవాబు రావట్లేదు. ఒకరు నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? ఆ సఫరింగ్ తీసుకోమంటాడు దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు వారు సఫరింగ్ తీసుకున్నాడా లేదా? ఆ సఫరింగ్ తీసుకోండి. అప్పుడే మహిమ నుంచి మహిమకు వెళ్తావు. అప్పుడే నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్తావు. నేను సఫరింగ్ తీసుకోనంటే వెళ్ళలేవు. నీ ఆశీర్వాదం దేవుడు సఫరింగ్ పీపుల్ కి ఇస్తాడు. ఇప్పుడు యోసేపు సఫరింగ్ తీసుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. దావీదు కూడా సఫరింగ్ తీసుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము సఫరింగ్ తీసుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. సో అబ్రహాముని పరీక్షిస్తాడు. అబ్రహామ, ఆ సొదొమ గొర్రెని నేను పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, మరి నువ్వేమంటావు అంటే, అయ్యా ఒక్క నీతిమంతుడున్న ఆపు ప్రభు, అయ్యా 50 మంది నీతిమంతుడున్న ఆపు ప్రభు అంటాడు. ఆయన పరీక్షించాడు. చూడండి, అబ్రహాంకి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? పరీక్షించాడు. ఈయన గుణం ఏంటిదో. వద్దు ప్రభు, అక్కడ 50 మంది నీతిమంతులను ఆపేయండి. ఓకే, 50 మంది లేరు, 45 మందే కనపడితే ఏం చేస్తావు అని అడిగాడు దేవుణ్ణి. అయితే 45 మంది పడ్డా కూడా నేను ఆపుతాను అన్నాడు. సో 45 మంది గారు లెక్క 5గురే ఉన్నారు అనుకోండి. ఆ 5గురు బట్టైనా కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆపివే ప్రభువా, నాశనం చేయకు ప్రభువా అని అన్నాడు. సో లాస్ట్ కి అయినా కూడా ఎందుకు నాశనం చేశాడంటే, అక్కడ 5 మంది కాదు కదా, ఒక్క నీతిమంతుడు కూడా దొరకలేదు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు నాశనం చేయడం జరిగింది. అర్థమవుతుందా అండి? నీ నీతి నిన్ను రక్షిస్తది. నీ మంచితనమే నిన్ను కాపాడుతది. సో ఎవరైనా నీ గురించి చెడుగా చేశారంటే అది వాళ్ళకే జరుగుతుందండి. చెడు వాళ్ళకే జరుగుతుంది. సో ఇవన్నీ పెట్టి దేవుడు పరీక్షిస్తాడు. ఆ రోజు అబ్రహాంని అలా పరీక్షించాడు. ఆయన గుణాన్ని చూశాడు. ఈ రోజు దేవుడు మన గుణాన్ని కూడా చూస్తాడండి. నీకు ఆశీర్వాదం ఇచ్చే ముందు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే ముందు మన గుణాన్ని చూస్తాడు. అందుకే నీకు నువ్వు అనుకోకు, నేను ఏ తప్పు చేయలేదని ఎప్పుడు అనుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, మనం 100 తప్పులు చేస్తాము దేవుడికి ఎదురుగా. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం మాట్లాడే విషయంలో దేవుడికి విరోధంగా తప్పులే చేస్తాము, పొరపాటు చేస్తాము. బట్ అయినా కూడా ఆయన కృపను బట్టి క్షమించేసి, ఆయన కృపను బట్టి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. సో అందుకే నీకు నువ్వు ఎప్పుడు తక్కువ ఏంటిది కరెక్ట్ గా ఉంటున్నాను, నీకు నువ్వు ఎప్పుడు జ్ఞానంతో ఉంటున్నాను, నీకు నువ్వు కరెక్ట్ గా అనుకోకండి. సో ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని విమర్శించారు, దూషించారు. అది దేవుడి దృష్టికి పాపం అండి. దేవుడి దృష్టికి అది సరి అయినది కాదు. సో అందుకే కీడు చేయవారికి విరోధంగా ఉన్నది ఎవరు? దేవుడు, ప్రభువు. సో మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. చూసారా అండి? మంచి విషయంలో ఆసక్తి గలవారై ఉండండి. సో నీకు హాని జరగదు. నువ్వు మంచిగా ఉన్నావు, హాని జరగదు. నీ గురించి ఒకరు మాట్లాడారా, నీకు ఏ హాని జరగదు. నిన్ను ఎవరైనా విమర్శించారా, ఏమీ హాని జరగదు. నీకేమి హాని జరగదు నువ్వు మంచిగా ఉంటే. దేవుడు మంచి వాళ్ళను, నీతిమంతులను, పరిశుద్ధులను, పవిత్రులను వదలడండి. ఆయన అస్సలు వదలడు, వదులుకోడు ఆయనే. అలాంటి వాళ్ళను పట్టుకొనే ఉంటాడు.
సో మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నువ్వు మంచిగా ఉన్న కష్టాలు వస్తున్నాయి, నువ్వు ఎవరిని ఏమనుకున్నా కూడా కష్టాలు వస్తున్నాయా, అయితే నువ్వు ధన్యురాలువే. నువ్వు కష్టపడి నువ్వు నువ్వు అవినీతిగా ఉండి కష్టాలు సుఖపడడం కంటే నీతిగా ఉండి కష్టపడడం ధన్యత అంటాడు దేవుడు. అంతే కదండి. మనము చెడ్డగా ఉన్నాం ఇప్పుడు, అంతే కదండి. చెడ్డ వాళ్ళకే రోజులు ఉన్నాయి, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకే రోజులు ఉన్నాయి, అన్యాస్తులు అక్రమస్తులు మోసగాళ్ళకే రోజులు ఉన్నాయి. సో అక్రమ సంపాదన అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి రోజులు ఉన్నాయి. సో నీతిగా నిజాయితీగా ఉన్నవాడు బాధపడుతుంటా అంటాడు, సఫర్ అవుతుంటా అంటాడు. అయితే నువ్వు నీతిగా నిజాయితీగా ఉండి సఫర్ అయినా మంచిదే, నువ్వే ధన్యుడవు. నువ్వు అన్యాయం అక్రమం మోసం చేసి 1000 కోట్లు సంపాదించి నువ్వు సుఖంగా ఉండడం కంటే నువ్వు నీతిగా నిజాయితీగా నియతిగా ఉండి కష్టపడము ధన్యత అని అంటాడు. అర్థమవుతుందా అండి? ఆ నీతి నిజాయితీ ఎప్పుడు కూడా వదులుకోవద్దు. వారి బెదిరింపు నాకు భయపడకుడి, కలవరపడకుడి. చూసారండి, ఎవరికి భయపడకండి, ఎవరికి కలవరపడకండి. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది, ఎవరికి ఉండాల్సినది వాళ్ళకు ఉంటది. నువ్వు మాత్రము నీతి నిమిత్తము శ్రమ పడి నన్ను ధన్యులే. అందుకే గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, ఒకరి గురించి చెడుగా మాట్లాడి ప్రమోషన్ కొట్టావా, అది నీకు నాశనానికి దారితీస్తుంది. ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడి నీవు ఒకరి పొట్ట కొట్టి మనము బాగుపడ్డామా, అది మనకు ఒకరికి అన్యాయం చేసి అక్రమం చేసి నువ్వు ఏంటిది నువ్వు సుఖంగా ఉన్నావా, అది మంచిది కాదు, అది నరకానికి దారి తీస్తుంది. నువ్వు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, శ్రమ పడ్డావా, అయినా నువ్వు ధన్యురాలివే, ధన్యుడివే అని వాక్యం సెలవిస్తుంది. అవును, ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడారు, వదిలేసేయి, దానివల్ల నీకు ఏమి కాదు. వాళ్ళ నా గురించి చెడుగా పడ్డారా అని బాధపడకు, మదన పడకు. మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, దేవుడే న్యాయ నిర్ణేత. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు దేవుడు, ప్రతిఫలం ఇస్తాడు. నీ నుంచి స్టెప్ పడకుండా చూసుకో, నీ నుంచి నెగిటివ్ రాకుండా చూసుకో, నీ నుంచి నెగిటివ్ గా రాకుండా చూసుకో. చూసారంటే రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి, ఇలా బ్రేక్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఏ రిలేషన్ లేదు, భార్య పిల్లలు అంతే, ఇది చక్కదిద్దుకోండి. భర్త పిల్లలు ఇది చక్కదిద్దుకోండి. ఈ కుటుంబం ఎన్విరాన్మెంట్ బాగుండేలాగా చూసుకోండి. నీ భర్తతో సమాధానంగా ఉండు, నీ భార్యతో సమానంగా ఉండు, నీ 2 పిల్లలతో సమాధానంగా ఉండు. 3 పిల్లలు అంటే 3 పిల్లలతో సమాధానంగా ఉండు. మీకున్న నలుగురిలో ఒక అండర్స్టాండింగ్ ఉండండి, నలుగురిలో ఏకమనసై ఉండండి. సో అంతేగాని ఎవరి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసుకోకండి, ఒకరి గురించి ఒకరు తిట్టుకోకండి, అది మీ ఆశీర్వాదమే ఆగిపోతుంది. అందరినీ దీవించేసేయండి, ఎవరిని శపించద్దు, అందరినీ క్షమించేసేయండి, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. సో ఇలా బ్రతుకుతే గాని మనము క్రీస్తు బిడ్డలం అనిపించుకోము. చూద్దాము. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, సో అంటే మంచి మనస్సాక్షి గలవారై, మీలో నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. సో హంబుల్ గా ట్రీట్ చేయమంటున్నాడు, హంబుల్ గా ఆన్సర్ ఇవ్వమంటున్నాడు, సాత్వికంగా అంటే గయ్యాలిలాగా ఆన్సర్ ఇవ్వకంటున్నాడు, గయ్య అరవకు అంటున్నాడు. సో గయ్యాలితనం లాగా ఆన్సర్ ఇవ్వకు. ఎలా ఉంటున్నాడు? సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సో నీ హృదయంలో ప్రతిష్ఠించుకో క్రీస్తుని. నేను చెప్తున్నాను కదా, నీకెవరైనా నెగిటివ్ చేస్తున్నారని తెలిసింది అనుకోండి, స్టే అవే. వాళ్ళ పక్కన ఎప్పుడు మనం ఉండద్దు. ఎప్పుడు కూడా మనల్ని నెగిటివ్ చేసే వాళ్ళ గురించి, మన గురించి నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళ గురించి, మన గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసే వాళ్ళ గురించి మనం వాళ్ళ మనసులను మార్చలేము, కానీ మనం అక్కడి నుంచి కాముగా పక్కకు తప్పుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఆ రోజు హెబేలు తెలుసుకోలేకపోయాడు అన్న యొక్క గుణాన్ని. సో అన్న మీద పడి చంపేశాడు, తమ్ముడి మీద పడి చంపేశాడు ఆ కయ్యును. సో ఆనాడు యాకోబు గుణాన్ని తెలుసుకోలేకపోయాడు, అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు కొట్టి వేసేశాడు. నష్టమే జరుగుతుంది కానీ నీకు లాభం జరగదు. అందుకే నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళను నీ పక్కన పెట్టుకున్నావంటే నీకు నష్టమే. నీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళ గురించి నువ్వు పక్కన పెట్టుకున్నావంటే నీకు నష్టమే. నీ పక్కన ఎవరు ఉండాలి? నీ బాగు కోరుకునేవాడు ఉండాలి. నీ పక్కన ఎవరు ఉండాలి? నీ యొక్క మంచి కోరుకునేవాడు ఉండాలి. నీ పక్కన ఎవరు ఉండాలి? నీ వెల్ విషర్ ఉండాలి. అది పని మనిషి అయినా మంచిదే, నీ ఇంట్లో పని మనిషి అయినా మంచిదే. నీ రక్త సంబంధం నీ నాశనం కోరుకుంటున్నాడు, నీ రక్త సంబంధం నీ మీద ఏడుస్తున్నాడా, అయితే దూరం పెట్టేసాయి. సో వాడు మనసు మారినాడు, దగ్గరికి కండి. సో ఒకరు నీ పని మనిషే, లేకపోతే నీ బంధువుడో, నీ స్నేహితుడో, లేకపోతే నీ ఆఫీస్ కొలీకో ఎవరో ఒకరు నీ గురించి మంచిగా మాట్లాడుతున్నాడు, నీ ఆత్మీయుడు ఎవరో ఒకరు మంచిగా మాట్లాడుతున్నాడు, వారి పక్కనే పెట్టేసుకో. అందుకే ఇవన్నీ కూడా రిలేషన్స్ బ్రేక్ కాకుండా చూసుకోవడానికి. సో అందుకే మిక్కిలి మౌనంగా ఉండడమే బెస్ట్ సొల్యూషన్. సైలెన్స్ ఈస్ ద వార్, సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ వార్.
సైలెన్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వీపన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒకడు మాట్లాడినాడని మళ్ళీ మనం తిరిగి మాట్లాడాము అనుకోవాలి, మనం అయిపోయింది అనుకోవద్దు. నువ్వు సైలెంట్ గా ఉన్నప్పుడే అప్పుడే నీకు పవర్ఫుల్ అనేది బయటకు వస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ సైలెన్స్ పీపుల్ అండి. సైలెన్స్ పీపుల్ చాలా పవర్ఫుల్ అండి. మౌనంగా జయిద్దాము. యేసయ్య మౌనంగా జయించాడా లేదా? ఎవరు ఒక్క మాట అన్నా కూడా, ఇగో వీళ్ళు నిన్ను దేవకుమారుడు అంటున్నాడు, సో వీళ్ళు నిన్ను దయ్యాలు పట్టే మనిషి అంటున్నాడు అంటే అనుకోనివ్వండి అన్నాడు, మౌనంగా ఉన్నాడు, అది కూడా లేదు. సో అలా జయించాడు ఆయన. సో మనం కూడా ఈ లోకంలో జయించాలంటే, ఎందుకంటే అపవాది కూడా నీ నోటి మాటల ద్వారా బయటికి తీసుకొస్తాడు. నిన్ను ఒక మాట అనేలాగా చేస్తాడు, టెంప్ట్ చేస్తాడు. నువ్వు ఒక మాట అనేలాగా టెంప్ట్ చేస్తాడు. యేసు ప్రభు వారికి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయన పారిపోయేవాడు, ఎస్కేప్ అయ్యేవాడు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయనకు మాట్లాడడానికి వచ్చినప్పుడు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యూ కెన్ స్కిప్ దట్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ స్కిప్ చేయండి. సో ఇలాంటి పరీక్షలు చాలా వచ్చాయి, నాకు వస్తున్నాయి. నలగొడుతున్నాడు దేవుడు, పరీక్షిస్తున్నాడు. 10 మందిని చుట్టూ నెగిటివ్ గా పెట్టేసి వాళ్ళ ద్వారా నువ్వు ఎలా జయిస్తావో పరీక్షిస్తున్నాడు. సో చూసారండి, అందుకే పరలోకం అంతా ఈజీ రాదు. హంబుల్ పీపుల్ కి, కైండ్నెస్ పీపుల్ కి, గుడ్ పీపుల్ కి, గుడ్నెస్ పీపుల్ కి, అలాగే ఫర్గివ్ పీపుల్ కి పరలోకం వస్తుంది. సో అప్పుడు మీరు దేవుని విషయమై దుర్మార్గులని దూషించబడుదురు. సో దేని విషయమై దుర్మార్గులని మనల్ని అంటారు. కొంతమంది మనం తప్పు చేయకున్నా కూడా ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు, వాళ్ళు విమర్శించారు, వీళ్ళు విమర్శిస్తారు, ఈవిడ ఇలాంటి వాడు. మనం అలాంటి వాళ్ళం కాదు, కానీ మన గురించి మన మీద వాళ్ళు నెగిటివ్ గా చిత్రీకరిస్తారు. ఒక పెయింట్ వేసేవాడు ఎలాగైతే చిత్రీకరిస్తారో మన మీద ఒక స్టోరీలు అల్లుతారు, మన మీద ఒక చిత్రీకరిస్తారు. అది ఎవరైనా పర్లేదు. దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. చూసారండి, నీకేమీ కాదు, నువ్వు నీతిగా ఉన్నావు, నిజాయితీగా ఉన్నావు, న్యాయంగా ఉన్నావు, ధర్మంగా ఉన్నావు. ఆయన నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఆయన నీ గురించి చిత్రీకరిస్తున్నారు, ఆయన నీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారా? అయితే దేవుడు ఆ అపనింద వేయి వాళ్ళను సిగ్గుపడేలాగా చేస్తాడు. అంటే వాళ్ళ ఆశీర్వాదం నీ మీదికి తీసుకొస్తాడు. వాళ్ళ మీద ఉన్న ఆశీర్వాదాన్ని నీ మీదికి తీసుకొచ్చి నిన్ను రెండింతలుగా వాళ్ళ ముందే ఆశీర్వదించేస్తాడు. అందుకే నీ గురించి ఎవరైనా అపనింద వేస్తున్నాడా, అది నీకు ఆశీర్వాదమే, గుర్తు పెట్టుకో. నీ మీద ఎవరైనా విమర్శిస్తున్నారా, అది నీకు ఆశీర్వాదమే. సో నువ్వు జెన్యున్ గా ఉండు, నువ్వు ఉండాల్సినంత జెన్యున్ గా ఉండు. నువ్వు నీ వైపు నుంచి నువ్వేమనకు. ఇప్పుడు నా గురించి చాలా మంది మాట్లాడతారండి, కానీ నేను ఎప్పుడు కూడా ఒకరి గురించి స్ప్రెడ్ చేయలేదు నెగిటివ్ గా. ఇప్పుడు మీరే ఉన్నారు గ్రూప్ లో, ఎప్పుడైనా డిడ్ ఐ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ యూ నెగిటివ్లీ, ఎనీ పర్సన్ గురించి? ఏ ఒక్క పర్సన్ గురించి అయినా చెప్పానా? చెప్పలేను. ఉన్నారు, ఈవెన్ ఐ హావ్ మెనీ పీపుల్, బట్ ఐ షుడ్ నాట్ స్పీక్. ఎందుకంటే దేవుడే పరీక్షిస్తున్నాడు అనుకుంటాను. వాళ్ళని పెట్టాడు, వీళ్ళని పెట్టాడు, వాళ్ళని పెడతాడు, వీళ్ళని పెడతాడు, లేపుతాడు. సో జయించి పరలోకానికి రా అంటాడు. ఇవన్నీ జయించి పరలోకానికి రా అంటాడు, కానీ చీట్ చేసి పరలోకానికి రావు అని అంటాడు. అందుకే నీ మీద అపనింద వేయ వారందరూ కూడా సిగ్గుపడతారు, కానీ నువ్వు వేయకు, నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. నువ్వు విమర్శించకు, సిగ్గుపడాల్సి వస్తుంది. సో ఇలా రిలేషన్స్ అన్ని ఇలా బ్రేక్ అవుతుంటాయి. అరే నేను ఇంతగా మాట్లాడిన వాడు ఏమనట్లేదే, నేను ఇంతగా మాట్లాడిన వాళ్ళు ఏమి విమర్శించట్లేదే, నేనే అన్యాయంగా అంటున్నానని ఒక రోజు వాళ్ళకే రియలైజ్ అయిపోయి వాళ్ళే సిగ్గుపడతారు, వాళ్ళే వచ్చి క్షమాపణ అడుగుతారు. సో అందుకే నీ నుంచి క్షమించేసేయి. సో వాళ్ళే ఒకరోజు ఫర్గివ్ అవుతారు, వాళ్ళే వాళ్ళ తప్పును తెలుసుకుంటారు. ఎందుకంటే సత్ప్రవర్తన, దేవుడికి కావాల్సింది ఏంటి? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. నువ్వు గయాలితనంగా ఉండి ప్రార్థించు, రాదమ్మా. 30 సంవత్సరాలు ప్రార్థించు, నేను ప్రార్థించినా రాదు. నువ్వు 50 సంవత్సరాలు ప్రార్థించు, రావు ప్రార్థనలకు జవాబులు. నీ హార్ట్ ఎప్పుడైతే మెల్ట్ అయిపోతుందో, నీ హార్ట్ ఎప్పుడైతే హంబుల్ అయిపోతుందో, నీ హార్ట్ ఎప్పుడైతే ఫర్గివ్నెస్ గా మారుతుందో, అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. సో అందుకే కీడుకి ప్రతి కీడు చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయకండి. సత్ప్రవర్తన మీద మీ మీద అపనింద వేసిన వాళ్ళ ముందు కూడా నువ్వు సత్ప్రవర్తనగా ఉండు. దేవుడు వాళ్ళను సిగ్గుపడేలాగా చేస్తాడు. సో అర్థమవుతుందా ఎందుకు జనరేషన్స్ బ్లెస్ కావట్లేదు, ఎందుకు సొంత కుటుంబమే బ్లెస్ కావట్లేదు అంటే దీస్ మెనీ రీజన్స్ ఆర్ దేర్. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుకుంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. సో కీడు చేసిన కష్టాలే వస్తాయి, మేలు చేసిన కష్టాలే వస్తాయి అనుకో. అయితే మేలే చేసి కష్టపడమంటున్నాడు. నువ్వు మేలే చేయి, కష్టం వచ్చినా మంచిదే, మేలే చేయి. నష్టం వచ్చినా మంచిదే, మేలే చేయి. అవమానం వచ్చినా మంచిదే, మేలే చేయి. నిందలు వచ్చినా మంచిదే, మేలే చేయి. నువ్వు మంచి చేసావని నీకు తెలిస్తే చాలు. నువ్వు ఎవరికి చెడు చేయలేదని నీ మనసుకి, నీ మనస్సాక్షికి, నీ అంతరాత్మకు, నీ యొక్క నమ్ముకున్న దేవుడికి తెలిస్తే చాలు.
అది బహు మంచిదండి. నువ్వు మంచి చేసి కూడా కష్టపడుతున్నావా? బహు మంచిది. నువ్వు కీడు చేసి సుఖపడడం కంటే మంచి చేసి కష్టపడడం చాలా చాలా మంచిదండి. పరలోక రాజ్యము కీడు చేసి సుఖపడే వాళ్ళదా? మేలు చేసి కష్టపడే వాళ్ళదా? మేలు చేసి కష్టపడే వాళ్ళదే పరలోక రాజ్యము. కీడు చేసి సుఖపడే వాళ్ళది పరలోక రాజ్యము కానే కాదు. కీడు చేయకు, మోసం చేయకు, ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడకు. ఒకరు నీ గురించి మాట్లాడారంటే నేను మళ్ళీ చెప్తున్నది నీకు ఆశీర్వాదమే కానీ శాపము కానే కాదు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. సో నువ్వు ఒకరి గురించి స్ప్రెడ్ చేస్తున్నావు అంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వే ఆపుకుంటున్నావు. దేవుడు బైబిల్లో ఒక దగ్గర రాయబెట్టాడు. ఏం రాశాడంటే, నువ్వు చాటుగా ఇతరులను దూషించిన అది నాకు అసహ్యమే అంటాడు దేవుడు. అది కూడా వాక్యం తీసి చూపిస్తాను. కీర్తన గ్రంథంలో ఏమో ఉంటది, నీ పొరుగు వారిని చాటుగా విమర్శించినా కూడా అది నాకు అసహ్యమే అంటాడు. మనం ఎంత మందిని చాటుగా విమర్శించమండి. పొద్దున్న లేస్తే నైట్ పడుకునే వరకు ఎవరో ఒకరి గురించి చాటుగా విమర్శిస్తూనే ఉంటాం, దూషిస్తూనే ఉంటాము. కానీ మళ్ళీ మనం దేవుడి దృష్టికి నేనే తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు అనుకుంటాం. కానీ మనం అందరి గురించి ఏమో నెగిటివ్ గా మాట్లాడతాము. అది దేవుడి దృష్టికి ఏమో పాపము. అది తెలియక మన అందరము కూడా నెగిటివ్ గా మాట్లాడుతూ పాపం చేస్తున్నాం. కానీ దేవుడికి దృష్టికి మాత్రము మనం కరెక్ట్ ఏమో అని అనుకుంటున్నాను. చూసారా, నీ గురించి నువ్వు ఎప్పుడు కరెక్ట్ అనుకోవద్దు, ఎప్పుడు కరెక్ట్ అనుకోవద్దు. ఎన్నో తప్పులు చేస్తున్నాము, ఎన్నో పొరపాట్లు చేస్తున్నాము. మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. సహోదరులారా, మీకు బోధించుచున్నది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఒకవేళ నీ అన్న తప్పు చేశాడా, బుద్ధి చెప్పండి. నేను చెప్తానండి. నేను మొహమాట పడనండి. ఎవరికైనా చెప్పే విషయంలో మాత్రము మా కుటుంబ సభ్యులలో తల్లి తప్పు చేసిన ఇది తప్పు అమ్మ, ఇలా చేయొద్దు, అన్న తప్పు చేసిన, తమ్ముడు తప్పు చేసిన తప్పు అనే చెప్తాను నేను. బుద్ధి చెప్పుడి భార్య తప్పు చేసిన. అంతేగాని వెనకేసుకురాదు. తప్పు చేసే వాడిని ఎప్పుడు కూడా వెనకేసుకురాదు. అది చిన్న పిల్లలైనా. ఐ హావ్ 3 years old డాటర్. తను తప్పు చేస్తే నేను ఎప్పుడు వెనకేసుకురాను. చెప్తాను నేను, నీకంటే హక్కు ఉంది, నువ్వు అలా ఉండొద్దు అని ఇప్పటి నుంచి చెప్తాను. ఎప్పుడు కూడా వెనకేసుకురావద్దు. చిన్న పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా అరే చిన్నోడు కదా, అరే పెద్దోడు కదా, వాడికి తెలియదు, ఆమెకు తెలియదు. నో 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 నో, నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే నువ్వు కూడా తప్పు చేస్తున్నట్టే. మీకు బోధించుచున్నది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. అది ఎవరైనా పర్లేదు, చెప్పేసేయండి. వాళ్ళు విన్నా వినకపోయినా, వాళ్ళు కంటైనా మంచిదే, వాళ్ళు మాట్లాడకపోయినా మంచిదే, వాళ్ళు నీ గురించి పట్టించుకోకపోయినా మంచిదే. కానీ నువ్వు అక్రమంగా నడుచు వారికి బుద్ధి చెప్పాలి. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పాలి. ధైర్యము చెడు వారికి ధైర్యపరచుడి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, అది నీ శత్రువు అయినా కూడా వెళ్ళి ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి వల్ల దీర్ఘశాంతము గల వారై ఉండుడి. ఒకవేళ నీ కోడలే నీ పట్ల తప్పు చేసింది, క్షమించేసేయి, ధైర్యపరచు. తన కష్టం వచ్చినప్పుడు నీ అత్తే నీ పట్ల తప్పు చేసింది, తన ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకో, బలహీనగా ఉన్నప్పుడు ఉతనీయుడి. చెడిపోయిన వారిని ధైర్యపరచుడి. దీర్ఘశాంతము గల వారై ఉండుడి. సో ఇవన్నీ రిలేషన్స్ బ్రేక్ అయ్యేది ఈగో ప్రాబ్లం. రిలేషన్స్ బ్రేక్ అయ్యేది నా మాట వినాలి, నా మాట వినాలి. రిలేషన్స్ బ్రేక్ అయ్యేది సో ఇందు వల్లనే. సో ఎవరి ఇష్టం వాళ్ళదే అండి. ఇప్పుడు ఒకటి అన్న తప్పు చేస్తున్నాడు, తమ్ముడు తప్పు చేస్తున్నాడు, సో చెప్పేసే వదిలేసాయి. సో నీకు నచ్చకపోతే స్టే అవే, కానీ వాడి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకు. చెప్పకపోవడం తప్పు. నీకు మంచి చేయాలి. ఇప్పుడు మీ ఇంటి ముందట ఒక దొంగ తిరుగుతున్నాడు అనుకోండి, నాకు తెలుసు ఆ దొంగ అని. అగో జాగ్రత్తగా అండి, మీ ఇంటి ముందట ఒక దొంగ తిరుగుతున్నాడు అని నేను తెలిసిన తర్వాత, నిజం తెలిసిన తర్వాత చెప్పకపోతే తప్పు అది. ఇప్పుడు నేను స్ప్రెడ్ నెగిటివ్ గా వాడి గురించి చెప్పినట్ట అంతే కదండి. ఇప్పుడు మీ ముందట నేను మీ ఇంటికి వచ్చాను, సో మీ ఇంటి ముందట ఒక దొంగ తిరుగుతున్నాడు, నాకు వాడు దొంగ అని తెలుసు. నేను మీకు చెప్పడం కరెక్టా, చెప్పకపోవడం కరెక్టా? చెప్పడం కరెక్ట్. ఎందుకంటే జాగ్రత్తగా చెప్పడం, జాగ్రత్త చేయడం, లేకపోతే ఒకరి గురించి తెలియనప్పుడు అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం అంటే జాగ్రత్తగా ఉండడం, చెప్పడం కరెక్ట్. అంతేగాని వాడిని విమర్శించినట్ట, వాళ్ళను దూషించినట్ట, సో అతని గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినట్ట కాదు, నిజం చెప్పినట్టు. అర్థమవుతుందండి. దీంట్లో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. చూడండి జాగ్రత్త, అక్కడ ఒక పర్సన్ నాకు కనపడ్డాడు, అతని దొంగ, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్తాను నేను. అంతేగాని అతని గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం కాదు, నిజాన్ని చెప్పడం. అర్థమవుతుందండి. అలా ఉంటుంది అన్నట్టు. అందరి ఏడల దీర్ఘశాంతము గల వారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనా నువ్వు చేయకుండా చూచుకొనుడి. చూసారా, చూసుకోమంటున్నాడు. కీడుకి ప్రతి కీడు చేయకండి. భర్తను తీర్చడం, భర్త భార్యను తిట్టడం, తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రుల్ని తిట్టడము, అత్త కోడలు అత్తను. సో ఇలాంటివి చేయకండి. కీడుకి ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకుండా. కీడు జరిగిందా, కామ్, సైలెంట్ గా ఉండు. అన్యాయం జరిగిందా, సైలెంట్ గా ఉండు.
మోసం జరిగిందా, సైలెంట్ గా ఉండు. దేవుడు అందులో నుంచే మహిమను తీస్తాడు, అందులో నుంచి ఆశీర్వాదాన్ని తీస్తాడు. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఒకరి ఎడల ఒకరు, భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, పిల్లల పట్ల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు, అత్త పట్ల కోడలు, కోడల పట్ల అత్త, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మేలైందే చేయమంటున్నాడు, అన్యాయం చేయకంటున్నాడు, మోసం చేయకంటున్నారు. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను, చూసారా, మనుషులందరి ఎడలు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరి ఎడల కూడా మేలే దానాన్ని అనుసరించండి. చాలా మంది కోడలను చులకనగా చూస్తారు, అత్తగారిని చులకనగా చూస్తారు. వద్దు, ఎందుకంటే నీ వంశాన్ని నిలబెట్టేది నీ కోడలు. నీ కూతుర్ని ఎలాగైతే ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నావో, నీ కోడల్ని కూడా ఒళ్ళో పెట్టుకొని కూర్చో. ఇగో ఇప్పటి వరకు నేను చేశాను, ఇక నీకు నా ఇంటి తాళాలు నీకు ఇస్తున్నాను, నువ్వే ముందటుండి నడిపించు అని. సో ఆ పెద్దరికం ఇవ్వు కోడలికి, ఆ కోడలికి ఆ పెత్తనం ఇచ్చేసాయి, తప్పేముంది అందులో. సో నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వే ముందుండి నడిపించు. సో పెద్ద పీట వేయి నీ కోడలికి, నీ తల్లికి, నీ అత్తగారికి పెద్ద పీట వేయి. సో మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది. సో సో ఇలా ఉంటుందమ్మా. సో ఇలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. దేనివల్ల? కీడుకి ప్రతి కీడు. వాడు నా గురించి చెడుగా మాట్లాడతాడా, అయితే నేను 10 మంది దగ్గర స్ప్రెడ్ చేస్తాను. ఏమవుతుంది? రిలేషన్స్ అంతా కూడా బ్రేక్ అవుతుంది. సో మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, గుర్తుపెట్టుకోండి, మాట్లాడుకోనివ్వండి. 100 మంది కాదు, 1000 మంది 1000 రకాలుగా, 1,00,000 మంది 1,00,000 రకాలుగా అనుకున్నా కూడా నీకే హాని జరగదు, నీకే పొరపాటు జరగదు. నువ్వైనా హంబుల్ గా ఉండు, అయినా సాత్వికంగా ఉండు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఒక ఆవు స్వభావం కలిగి ఉండాలి. ఆవు ఎలా ఉంటుంది? ఒక మేక స్వభావం. మేక ఎలా ఉంటుంది? హంబుల్ గా ఉంటాయి అవన్నీ కూడా. సో అలా అలా డీల్ చేసినప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. సో ఇంకా చాలా కంటెంట్ ఉంది, ఇంకా చాలా కంటెంట్ ఉంది. లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, ఈ రోజు విత్తిన వాక్యము అందరి హృదయాలలో మొలకెత్తును కాక. రిలేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే ఎమోషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మేము డీల్ చేయాలో మాకు అన్ని కూడా అకార్డింగ్ టు బైబిల్ స్టాండర్డ్ ప్రకారం మేము ఎలా నడవాలి, నడవద్దు, ఇవన్నీ కూడా మాకు చెప్పి ప్యూరిఫై చేస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు మేమందరం కూడా తప్పులు చేసిన వాళ్ళమే, పొరపాట్లు చేసే వాళ్ళమే. అయ్యా మాకు ఎమోషన్ కంట్రోల్ ఉండేలాగా, ఫీలింగ్స్ కంట్రోల్లో ఉండేలాగా, మా యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ కంట్రోల్గా ఉండేలాగా కృపను దయచేయమని, మా నోటిని కంట్రోల్ పెట్టుకునే కృపను దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.